సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం అయితే కాబోతోంది. అమరావతి పోలవరంపై మంత్రివర్గం సమావేశంలో చర్చించబోతున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం కాబోతోంది కదా ముఖ్యమంత్రి సమక్షంలో. అంటే మనం జనరల్గా చూసుకుంటే ముఖ్యంగా భోగాపురం ప్రారంభోత్సవం ప్రధాని మోడీ రాబోతున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది హరికిషన్? థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10:30 కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇటీవల ఎంఎస్ఎంఈకి సంబంధించి అలాగే సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం అయితే తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలను అయితే శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఇటీవల సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా భూ కేటాయింపులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోపక్క ఆగస్టు 15వ తేదీ కల్లా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డును కంప్లీట్ చేయాలని చెప్పేసి, అలాగే మంత్రులకు సంబంధించి అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ను కూడా వీలైనంత త్వరగా వచ్చే నెలలలోనే ప్రభుత్వానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఎవరైతే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సిఆర్డీఏ అలాగే రైతులకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి చూపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే భూసేకరణకు సంబంధించి చేయాలా లేదా ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి కూడా రైతుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈకి సంబంధించి అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్కు నిర్మించాలి, అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని చెప్పేసి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా ఆయా ప్రాంతాలలో ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వారు ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారో వారికి సంబంధించినటువంటి స్థలాలు కేటాయించే పని పూర్తిగా కూడా ఎంతవరకు వచ్చింది అన్న దానిపైన కూడా ఈరోజు చర్చించి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటి వరకు కూడా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమల స్థాపన కోసం ఇటు స్థలాలు తీసుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి పురోగతిని కూడా సమీక్షించేటటువంటి అవకాశం ఉంది. సో వారు స్థలాలు తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏ మేరకు ప్రారంభమయ్యాయి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి అన్న దాన్ని కూడా సమీక్షించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థలాలను కూడా క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిర్దిష్ట సమయం ఇచ్చి ఆ సమయం లోపల వారు తమ పరిశ్రమలను ప్రారంభించకపోతే వారికి కేటాయించినటువంటి స్థలాలను కూడా ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఈరోజు కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోతే, ఇంకా ప్రధాన అంశానికి వస్తే ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ప్రధాని చేతుల మీదుగా కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకంగా ప్రధానిని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఇది ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర పూర్తిగా కూడా అభివృద్ధి చెందుతుంది. పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల ఉద్యోగాలు కూడా కలుపుతాయి. సో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వివిధ వ్యాపారకు సంబంధించినటువంటి రంగాల్లో అలాగే వివిధ రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా ఇటు ప్రధాని అలాగే చంద్రబాబు మధ్య కూడా డిస్కషన్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈరోజు కేబినెట్లో చర్చించి మరిన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా అందులో ప్రతిబింబించేలా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మంత్రులతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సమావేశాల్లో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. నేతలు కొందరు మాత్రం తమ పనితీరును మార్చుకోవాలి, ఇంకా ప్రజల్లోకి మెరుగ్గా వెళ్ళాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను
ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అర్థమయ్యేటట్టు వివరించాలి. ఇందులో అమాత్యులు కీలక పాత్ర పోషించాలి. మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో కేబినెట్ అనంతరం మంత్రులతో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.